హలో యాస్పిరెంట్స్, మనకైతే ప్రధానమంత్రి ఉచిత శిక్షా ప్రోత్సాహన్ యోజన నుండి అయితే ఎన్ఎస్పి స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విషయం అయితే కొంతమంది స్టూడెంట్స్కి తెలిసే ఉండొచ్చు. ఎవరికైతే తెలియదో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చాలా జాగ్రత్తగా చూడండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకైతే దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎవరైతే పూర్ ఫ్యామిలీ నుంచి అయితే వచ్చారో, ఎవరైతే హైయర్ స్టడీస్ అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇదే ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇంకా స్కోప్ ఏంటంటే, స్కాలర్షిప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి అయితే మనకైతే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ 82,000 ఫ్రీ స్కాలర్షిప్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతున్నారనమాట స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ గ్రాడ్యుయేట్ ఇంకా పీజీ అనమాట. సో మనకి అలొకేషన్ వచ్చేసి అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో, సో ఇది పిఎం యోజన కాబట్టి మన తెలంగాణ ఇంకా యూటీ, జమ్మూ కాశ్మీర్, ఏపీ ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే స్టూడెంట్స్ హూ ఆర్ అబోవ్ 80 percentile of successful candidates in the relevant stream from the respective board examination in class 12th or 10+2 pattern or equivalent. అంటే ఎవరైతే స్టూడెంట్స్ 12th పాస్ అయ్యారో 80% తోటి ఆర్ ఈక్వెలెంట్ అంటే డిప్లొమా పాస్ అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. 80% అయితే ఖచ్చితంగా రావాలన్నమాట మనకి మార్క్స్ అయితే. ఇంకా హూ ఆర్ పర్సూయింగ్ రెగ్యులర్ డిగ్రీ అండ్ నాట్ కరస్పాండెన్స్ అండ్ డిస్టెన్స్ మోడ్. సో ఎవరైతే రెగ్యులర్ డిగ్రీకి అయితే అడ్మిషన్ అయితే చేశారో సో వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో డిస్టెన్స్ చేసే వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదనమాట, వాళ్ళు అప్లై చేసుకున్న నో యూజ్. సో ఇంకేంటంటే, పర్సూయింగ్ కోర్సెస్ ఎట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రెస్పెక్టివ్ రెగ్యులేటరీ బాడీస్ కన్సర్న్. అంటే ఏ కాలేజెస్ అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ కింద ఐడెంటిఫికేషన్ అయితే అవుతాయో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఇంకా కాలేజెస్ అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ నుంచి అయితే ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకేంటంటే, నాట్ అవైలింగ్ బెనిఫిట్ ఫర్ ఎనీ అదర్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఫర్ ఇంక్లూడింగ్ స్టేట్ అండ్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఫీ వేవర్ అండ్ రియంబర్స్మెంట్. సో ఈ స్కాలర్షిప్కి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు వేరే స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఆర్ ఇంతకుముందు మీకు ఏదైనా రన్నింగ్ స్కాలర్షిప్ అయితే ఉంటే దీనికైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో ఇదే ఫస్ట్ స్కాలర్షిప్ అయితే అయి ఉండాలి. ఇంకేంటంటే, ద మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే, స్టూడెంట్స్ విత్ గ్రాస్ పేరెంట్ ఆర్ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 45 lakhs per annum అనమాట. సో ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అండర్ ద స్కీమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ విల్ బి రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ద ఫ్రెష్ అప్లికెంట్. సో ఇదేంటంటే ఆల్రెడీ 2020 నుండి అయితే ఇది ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో 12th పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో వాళ్ళకి ఇన్కమ్ ఎంత చూపించాలంటే 4.5 lakh per annum అంత ఉంటే ఎలిజిబుల్, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంకేంటంటే, student changing his or college institute of study will be allowed to renew the scholarship provided the course of study and the institution is having valid AISHE code. The AISHE code can be checked in the portal. సో ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కాలేజ్లో షిఫ్ట్ అయితే నార్మల్ ట్రాన్స్ఫర్ అవుతారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఒకవేళ ఫ్రెష్ అయి ఎక్స్పైర్ అయితే రెన్యువల్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫ్రెష్గా చేసుకుంటే మళ్ళీ సెకండ్ ఇయర్కి మళ్ళీ మనం ఫస్ట్ చేసిన అప్లికేషన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి పర్ ఇయర్లీ స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అది దాంట్లో మన ఏఐఎస్హెచ్ఈ అంటే ఆల్ ఇండియా అది స్కాలర్ అనేది ఒకటైతే ఉంటుందన్నమాట మనకి ర్యాంకు. సో ఎడ్యుకేషన్ గురించి సో దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన లింక్ త్రూ. సో అది చెక్ చేసుకున్నాక, ఆ కోడ్ చెక్ చేసుకున్నాకనే మనం ఈ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, స్టూడెంట్స్ మిస్ టు అప్లై ఫర్ రెన్యువల్ అప్లికేషన్ ఆన్ ఎన్ఎస్పి విల్ బి అలౌడ్ టు అప్లై ఫర్ రెన్యువల్ స్కాలర్షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్ ఆన్ ఎన్ఎస్పి ఇఫ్ షీ ఫుల్ఫిల్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్.
స్టూడెంట్స్ ఒకవేళ ఫస్ట్ ఇయర్‌లో గూడా అంటే ఎలిజిబిలిటీ ఉంటదనమాట. ఫస్ట్ ఇయర్‌లో గూడా మనకి ఇంత పర్టిక్యులర్ మార్క్స్ వస్తేనే మనం సెకండ్ ఇయర్‌కి స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ అనమాట. సో, అంత వస్తేనే మనమైతే రెన్యువల్ అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. సో, ఇంకేంటంటే ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి ఫర్ రెన్యువల్ స్కాలర్‌షిప్ ఇన్ ఈచ్ ఇయర్ ఆఫ్ స్టడీ బిసైడ్స్ గెట్టింగ్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ అడిక్వేట్ మెయింటెనెన్స్ ఆఫ్ లీస్ట్ 75% also be the criteria. Complaints against the students regarding any discipline or criminal behavior, including complaints of having indulged in ragging, will lead to forfeiture of scholarship. అంటే ఎవరైతే మనం ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే అది సెకండ్ ఇయర్లో మనకి మళ్ళీ స్కాలర్షిప్ రావాలంటే మనకి 50% మార్క్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో రావాలి. ఇంకా 75% అటెండెన్స్ అనేది మనకు ఉండాలన్నమాట. ఇంకా స్టూడెంట్స్ మీద ఏదైనా కంప్లైంట్స్ కానీ ఇంకా మిస్‌బిహేవియర్ అలాంటివి ఏమన్నా ఉంటే సో స్కాలర్షిప్ అనేది క్యాన్సల్ చేయబడితే ఆ స్టూడెంట్స్‌కి స్కాలర్షిప్ అనేది రాదనమాట. సో ఇంకేంటంటే బెనిఫిషరీస్ ఆర్ అప్లికెంట్స్ అండర్ ద స్కీమ్ మస్ట్ అప్లై ఆన్లైన్ ఇన్ ద ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఫర్ ద ఫ్రెష్ అండ్ రెన్యువల్ స్కాలర్షిప్. So fresh and renewal scholarships, fresh renewal applicants sent directly to the Ministry of Education shall not be accepted. So ఎవరైనా ఫ్రెషర్స్ అయినా రెన్యువల్స్ అయినా మనకి ఇక్కడ ఒక పోర్టల్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఉంటుంది. సో అందులోనే అప్లై చేసుకోవాలి. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా మన అప్లికేషన్ చేస్తారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో క్యాన్సిల్ అయితే అవుతుంది అనమాట అప్లికేషన్. సో ఇక్కడైతే రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 7.5%, ఇంకా ఎస్టీ వాళ్ళకి 27%, ఇంకా ఓబీసీ వాళ్ళకి 5%, అలా డిజేబిలిటీ వాళ్ళకి ఇంకా 40% అలా అయితే ఇచ్చారనమాట. ఇంకేంటంటే ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఇది మీకు కావాలంటే నేను మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తానమాట. ఇంకా స్కాలర్షిప్ అమౌంట్ మెయిన్గా స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో మనకైతే స్కాలర్షిప్ అనేది 12,000 పర్ యానం వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి 12,000 అనేది అయితే మనకు వస్తుంది అనమాట. ఫర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫర్ ఫస్ట్ 3 years ఆఫ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కోర్సెస్ అండ్ 20,000 పర్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే 12,000 అంటే ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యారు అనుకో, ఫస్ట్ ఇయర్ 12,000, సెకండ్ ఇయర్ 12,000, థర్డ్ ఇయర్ అలా 12,000. అదే పీజీ చేస్తే నెక్స్ట్ పీజీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 2 years ఉంటుందిగా, ఫస్ట్ 2 yearsలో 20,000 అనేది వస్తుంది అనమాట. స్టూడెంట్స్ పర్సూయింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ కేస్ వేర్ ద డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ విల్ గెట్ 20,000 పర్ యానం ఇన్ ద 4th and 5th year. సో ఏంటంటే కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేశాడు, డైరెక్ట్లీ 5 years అనేది ఉంటుంది కోర్స్. సో వాళ్ళకి ఫస్ట్ 3 years 12,000, రిమైనింగ్ లాస్ట్ 4th and 5th year అనేది 20,000 అనేది వస్తుంది. ఇంకా however students pursuing BTech engineering will get scholarship graduation level and 12,000 per annum first and second and third and 20,000 in 4th year. సో బీటెక్ చేసే వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ 3 yearsకి 12,000 వస్తుంది అనమాట. సో లాస్ట్ 4th year మాత్రం బీటెక్ వాళ్ళకి 20,000 అనేది స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ స్కాలర్షిప్. సో పేమెంట్ ఆఫ్ స్కాలర్షిప్ అసలు ఎలా వస్తుంది అంటే స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఇన్ ద నేమ్ ఆఫ్ అవైలింగ్ ద బెనిఫిట్స్. సో స్టూడెంట్ పేరు మీద మనం బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ అకౌంట్లోనే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది డిస్బర్స్ అయితే అవుతాయి అన్నమాట. సో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని నేనైతే మెన్షన్ అయితే చేశాను అనమాట. సో ఇవి ఇంకా డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై